ఒక మనిషికి ఆపరేషన్ ఎప్పుడు అవసరం? వాడి జీవితం దుర్భరమైనప్పుడు. మీరు ఒక 30,000 కన్నా ఎక్కువ మందిని సర్జరీస్ నుంచి వెళ్ళి చేసుకోకుండా స్టాప్ చేసినారు, దాని త్రూ ట్రీట్మెంట్ ఇచ్చినారు అని విన్నాము. అంటే ఈ 30,000 కంటే ఎక్కువ మంది నా దగ్గర వచ్చిన వాళ్ళు ఎవరు? నెక్స్ట్ వీక్ నీ సర్జరీ, నెక్స్ట్ మంత్ నీ సర్జరీ, ఈరోజు నీ ఆపరేషన్. కొందరైతే స్ట్రెచర్ల మీద కూడా వచ్చారు, వీల్ చైర్ల మీద వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కొందరు హాస్పిటల్లో డబ్బులు కట్టి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ 30,000 మంది అందరూ కూడా మెకానికల్ బ్యాక్ పెయిన్తో సఫర్ అయ్యారు. ఒక మనిషికి నడుములో డిస్క్ ప్రొలాప్స్ అవ్వడం, మెడలో డిస్క్ ప్రొలాప్స్ అయ్యి మీకు బాధలకు గురి కావడం అంటే కొన్ని కారణాలు ఉన్నాయి. ఈ కారణాలు మనం ఫస్ట్ అడ్రస్ చేయాలి. లేకపోతే ఏమవుతుంది, సర్జరీ చేయడం, పెయిన్ని తగ్గించడం ఓకే, కానీ మళ్ళీ ఇది రికరెన్స్ అవుతుంది. సార్ ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా 30,000 మందిని సర్జరీ నుంచి వెళ్ళి కాపాడినారు. మీరు ఎందుకు చెప్పినారు? మీ ముఖ్య ఉద్దేశం ఏంది, మీ ఇంటెన్షన్? ఇది నేను స్పెషల్గా ఎందుకు చెప్పాను అంటే, చాలామంది అనవసరంగా ఓపిక లేకుండా పరిగెత్తి ఎక్కడ పడితే అక్కడ ఆపరేషన్ చేయించుకో, అలా చేయొద్దు. పేషెంట్స్ కూడా ఈ మధ్యలో ఎట్లా అయిపోయారు అంటే, సర్జరీ చేస్తేనే వాళ్ళు బాగా అవుతారు కావచ్చు అని మైండ్ సెట్ లో అయిపోయినారు. వాళ్ళకి ఏం చెప్తాం? మీ మైండ్ సెట్ ని మార్చుకోవాలా, సర్జరీ అవసరమైతే తీసుకోవాలా. 6 నియమాలు ఏంటి? ఆంధ్ర వాళ్ళు పంజాబీ ఫుడ్ తింటున్నాడు, పంజాబీ వాడు ఆంధ్ర ఫుడ్ తింటున్నాడు, ఆడు రాజస్థానీ మార్వాడి వచ్చి హైదరాబాద్ ఫుడ్ తింటున్నాడు, హైదరాబాద్ వాడు రాజస్థానీ ఫుడ్ తింటున్నాడు, వీళ్ళందరూ కలిసి అమెరికా ఫుడ్ తింటున్నారు. నమస్కారం సార్. నమస్తే. మీ గురించి నేను ఇంటర్నెట్లో చదివినప్పుడు మీరు ఒక 30,000 కన్నా ఎక్కువ మందిని సర్జరీస్ నుంచి వెళ్ళి అంటే చేసుకోకుండా స్టాప్ చేసినారు, దాని త్రూ ట్రీట్మెంట్ ఇచ్చినారు అని విన్నాము. సో మీరేం చెప్తారు దాని గురించి? సరే, ఇది కొంచెం ప్రొలాంగ్డ్ ఆన్సర్, షార్ట్లో చెప్తాను. ఒక మనిషికి ఆపరేషన్ ఎప్పుడు అవసరం? వాడి జీవితం దుర్భరమైనప్పుడు. సపోజ్ నాకు నడువు నొప్పి ఎంత ఉందంటే, నేను టాయిలెట్కి పోలేను, నేను కిందకి దిగలేను, నా కాలు పనిచేయటం లేదు, అలా నా పరిస్థితి ప్రతిరోజుకి దిగజారిపోతుంటే ఆపరేషన్ చేయాల్సిందే. కానీ దానికి ముందు ఒకసారి ఒక ప్రయత్నం అయితే గట్టి ప్రయత్నం చేయాలి ఆపరేషన్ నుంచి కాపాడడానికి. ఎందుకు? ప్రతి ఒక్కరికి బాడీ ఆపరేషన్కి సూట్ కాకపోవచ్చు, తర్వాత మీ దగ్గర ఆపరేషన్కి వసతులు లేకపోవచ్చు, తర్వాత ప్రయాణం చేయాల్సి వస్తుంది, ఫ్యామిలీ మెంబర్స్ వచ్చాడు బయట కూర్చోవాల్సి వస్తుంది. అసలు ఆపరేషన్కి అయ్యే మనిషి కంటే వేరే వాళ్ళకి ఇబ్బందులు ఎక్కువ, డబ్బులు చాలా కావాలి ఆపరేషన్స్కి. తర్వాత ఆపరేషన్ థియేటర్లో ఏమైనా కావచ్చు. ఈవెన్ మంచి మంచి సర్జన్స్ మంచి కేర్ తీసుకున్నా కూడా స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్కి అనెస్థెటిక్ ఏజెంట్ రియాక్షన్ కావచ్చు, టేబుల్ డెత్స్ అవుతాయి, కాంప్లికేషన్స్ కావచ్చు, ఏదైనా కట్ కావచ్చు. ఎందుకంటే డాక్టర్లు కూడా దేవుళ్ళు ఏం కాదు కదా, వాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు, స్టిల్ కాంప్లికేషన్స్ మే అరైజ్. అందుకని ఒక మనిషికి తప్పకుండా ఆపరేషన్ నుంచి తప్పించడానికి ఒక ఛాన్స్ ఇవ్వాలి. కానీ ఇప్పుడు మోడర్న్ టైంలో మా స్పెషలిస్ట్ డాక్టర్ల దగ్గర కూడా టైం లేదు, మనుషుల దగ్గర కూడా టైం లేదు. పాత రోజులు నడువు నొప్పి ఉంటే ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? ఓ ఫిజియోథెరపిస్టు, ఓ ఇంటి దగ్గర ఆర్ఎంపీ, జనరల్ ప్రాక్టీషనరు, వాళ్ళే ట్రీట్ చేసేవాళ్ళు. బట్ టుడే వాడు ఏం చేస్తాడు? స్ట్రైట్ అవే సీనియర్ ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆర్థోపెడిక్ డాక్టర్కి స్పెషలిస్ట్ డాక్టర్ ఆయన ఏం చేస్తాడు? ఒక స్పెషలిస్ట్ చేయాల్సిన పనే చేస్తాడు. అన్ని మంచి మంచి ఇన్వెస్టిగేషన్ చేస్తాడు, ఎందుకంటే ఆయన పెద్ద హాస్పిటల్లో ఉంటాడు. దాని అనాటమీ సరిగుందో లేదో చూస్తాడు. కరెక్ట్, పుస్తకంలో రాసింది అదే, మీ డిస్క్ బయటకు వచ్చేసింటే దాన్ని కత్తిరించాల్సిందే, దానివల్ల నొప్పి వస్తుంది. ఆయన కూడా తప్పు కాదు, ఆయన వృత్తి అది. తప్పెవరిది? మనిషిది. ఓపిక లేదు, తొందరగా అయిపోవాలి. అయితే ఆర్మీలో ఉన్నప్పుడు నేను వేల మంది ఆర్మీ వాళ్ళు కూడా చాలా మందికి నడువు నొప్పి, ఎందుకంటే బరువులు మోస్తారు, కొండలు ఎక్కుతారు, రకరకాల వాతావరణ పరిస్థితులకి ఎదుర్కొంటారు, ఆహార నియమాలు డిస్టర్బ్ అయిపోతాయి. ఆర్మీ లైఫ్ అనేది చాలా భయంకరమైన లైఫ్. అక్కడ కూడా నడువు నొప్పులకి నేను ఆలోచించాలి, ఎందుకు వస్తుంది నడువు నొప్పి అని ఆలోచించి అక్కడ నేను చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్లు చేస్తూ వచ్చాను. ఆఖరికి ఏం తెలిసిందంటే, సీక్రెట్ ఫ్రోజన్ షోల్డర్ ఉంటేనే నడువు నొప్పి వస్తుందని తెలుసుకున్నాను. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో దీన్ని పబ్లిష్ కూడా చేశాను. దాదాపు నేను ఇప్పటికి 30,000 మంది కంటే ఎక్కువ మందిని, అంటే ఈ 30,000 కంటే ఎక్కువ మంది నా దగ్గర వచ్చిన వాళ్ళు ఎవరు? నెక్స్ట్ వీక్ నీ సర్జరీ, నెక్స్ట్ మంత్ నీ సర్జరీ, ఈరోజు నీ ఆపరేషన్. కొందరైతే స్ట్రెచర్ల మీద కూడా వచ్చారు, వీల్ చైర్ల మీద వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొందరు హాస్పిటల్లో డబ్బులు కట్టి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. నా యూట్యూబ్లో ఒక వీడియో కూడా ఒక ఆయన పెట్టాడు, లాయర్, ఏదో హాస్పిటల్ డబ్బులు కూడా కట్టాడు, ఇంకా ఆపరేషన్ రెడీ అవుతున్నాడు. పక్కనే కూడా చెప్పాడు, అరే ఆయన ఎవరో మిలిటరీ డాక్టర్ ఉన్నట్టు బక్తియార్ చౌదరి, ఒకసారి ఆయన ఏమో ఆపరేషన్ చేయడు, ఏదైనా ఛాన్స్ చూస్తే ఆయన బాగా అవకాశాలు నాకు కనిపించాయి. ఇది ఎప్పుడు 15 ఏళ్ళు, ఇప్పుడు కూడా బాగానే ఉన్నాడు. అంటే ఆపరేషన్ చేసి ఆయన నియమాలన్నీ సరి చేయకపోతే మళ్ళా వచ్చేవాడు.
ఒక మనిషికి నడుములో డిస్క్ ప్రొలాప్స్ అవ్వడము, మెడలో డిస్క్ ప్రొలాప్స్ అయ్యి మీకు బాధలకు గురి కావడం అంటే కొన్ని కారణాలు ఉన్నాయి. ఈ కారణాలు మనం ఫస్ట్ అడ్రస్ చేయాలి. లేకపోతే ఏమవుతుంది, సర్జరీ చేయడం, పెయిన్ని తగ్గించడం ఓకే, కానీ మళ్ళీ ఇది రికరెన్స్ అవుతుంది. అయితే నాకు ఒక చెడ్డ అలవాటు ఉంది. నా దగ్గర వచ్చి ప్రతి పేషెంట్ డేటాని నేను నోట్ చేస్తాను. అది మా టీచర్ నేర్పించింది. నా దగ్గర వచ్చిన వాళ్ళందరి పేర్లు, టెలిఫోన్ నంబర్లు, అడ్రస్లు అన్నీ ఉన్నాయి నా దగ్గర, వేల సంఖ్యలో. వాటిని చూస్తూ ఉంటే తెలుస్తుంది వీళ్ళందరికీ ఏముందంటే ఫస్ట్ విటమిన్ డి డెఫిషియన్సీ. ఈ విటమిన్ డి డెఫిషియన్సీ వాళ్ళు ఎవరు? ఆహార నియమాలు సరిగా లేని వాళ్ళు. ఆహార నియమాలు ఏంటి? సరిగా లేని వాళ్ళు. ఆంధ్ర వాళ్ళు పంజాబీ ఫుడ్ తింటున్నాడు, పంజాబీ వాడు ఆంధ్ర ఫుడ్ తింటున్నాడు, ఆడు రాజస్థానీ మార్వాడి వచ్చి హైదరాబాద్ ఫుడ్ తింటున్నాడు, హైదరాబాద్ వాడు రాజస్థానీ ఫుడ్ తింటున్నాడు, వీళ్ళందరూ కలిసి అమెరికా ఫుడ్ తింటున్నారు. అరే బాబు, నీ డిఎన్ఏ జన్యుపరంగా ఎన్నో వందల వేల సంవత్సరాల నుంచి కొన్ని ఆహార నియమాలు సెట్ అయి ఉన్నాయి. నీ కెమిస్ట్రీ దానికి మ్యాచ్ అయి ఉంది. నువ్వు ఎప్పుడైతే ఆహారం మారుస్తావో వెంటనే నీ కీళ్ళవాతం వస్తుంది, షోల్డర్స్ టైట్ అయిపోతాయి. ఎప్పుడైతే నీ షోల్డర్స్ ఫ్రోజన్ అవుతాయో అది బాడీలో ఉండే మూమెంట్స్ అన్నిటిని కూడా డిస్టర్బ్ చేస్తాయి. ఇది ఎగ్జాక్ట్లీ లైక్ ఏ కార్. ఒక మంచి వీల్ అలైన్మెంట్ ఉన్న కార్ని మీరు స్టీరింగ్ వదిలినా కారు స్ట్రైట్కి వెళ్ళాలి. కానీ వీల్ అలైన్మెంట్ లేకపోతే స్టీరింగ్ వదిలితే బండి ఏముంది పక్కకి. సో మన బాడీ కూడా అంతే. ముందు కూడా ఒక మనం వీడియో చేస్తున్నాం, బాడీ సెంటర్ ఆఫ్ గ్రావిటీ, గురుత్వాకర్షణ రేఖతోటి ఎట్లా అవుతుంది. సో ఈ విధంగా నేను వీళ్ళందరిలో ఏంది గమనించాను, ఆహార నియమాలు సరిగా లేవు వీళ్ళందరికీ, 30,000 మంది కూడా. అంటే ఇలా ఉంటే ఇలా వస్తారని తెలిసింది. ఇప్పుడు వీళ్ళెవరు ఎండలో నడవరు, వీళ్ళందరికీ విటమిన్ డి డెఫిషియన్సీ. తర్వాత వాళ్ళు ఎవరు ఎక్సర్సైజ్ చేయరు, వీళ్ళు చాలా ఒత్తిడికి గురైన వాళ్ళు, వీళ్ళు డిసీజెస్ ఉన్నాయి అవి కంట్రోల్లో లేవు. నాకు ఫార్ములా దొరికింది. నేను వాళ్ళు ఖచ్చితంగా మిలిటరీ డాక్టర్ లాగా చెప్పాను, నీవు చేస్తే నేను చూస్తే, లేకపోతే నాదే రావద్దు. నా క్లినిక్ ముందు ఒక బోర్డు పెట్టాను, మీరు పొద్దున్నే 8 లోపల బ్రేక్ఫాస్ట్ టిఫిన్ తినకపోతే నన్ను కలవడం అవసరం లేదు అని. కొంతమంది రావడం మానేశారు, కానీ వచ్చిన వాళ్ళు బాగయ్యారు. ఈ విధంగా నేను 30,000 మందిని ఆపరేషన్ లేకుండా, మెడ, నడుము, నా దగ్గర 19 years కుర్రోళ్ళు కూడా ఉన్నారు, క్రికెట్ ఆడే కుర్రోళ్ళు, వాళ్ళు కూడా ఆపరేషన్ చేయడానికి రెడీగా ఉన్నాం మనం. ఎందుకంటే తప్పులు అవే. ముందే మనం మాట్లాడుకున్నాం కదా ఈరోజు, ఫ్రోజన్ షోల్డర్ సిండ్రోమ్. ఫ్రోజన్ షోల్డర్ సిండ్రోమే మీ నడుముని చెడగొట్టేస్తుంది. ఎందుకంటే మన చేతులు ఈ విధంగా లేవాలి సైడ్ నుంచి, అవి ఎప్పుడైతే టైట్గా ఉన్నాయో అవి మెడని, నడుముని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. ఓవర్ ది ఇయర్స్ ఏమవుద్ది, అలా 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 నడుము డ్యామేజ్ అయిపోయింది. 2000 ముందు ఎంఆర్ఐ లేదు, అప్పుడు మేము ఎట్లా ట్రీట్ చేసేవాళ్ళం, క్లినికల్ ఎగ్జామినేషన్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఎవరు క్లినికల్ ఎగ్జామినేషన్ చేయటమే లేదు, ఎంఆర్ఐ తీసుకురా అంటున్నారు. నేను ఒక 30 మందిని నార్మల్ మనిషిని, నొప్పి లేని వాళ్ళని ఎంఆర్ఐ తీశాను, వాళ్ళందరికీ డిస్క్ ప్రొలాప్స్ ఉంది. కాబట్టి మా డాక్టర్లు కూడా థరోగా ఎగ్జామిన్ చేయాలా, ఓన్లీ ఎంఆర్ఐ రిపోర్ట్ని బట్టి ఆపరేషన్ చేయకూడదు, అవసరమైతే తప్పకుండా తొందరగా చేసేయాలా. ఇప్పుడు టీబీ ఉంది, ఫ్రాక్చర్స్ ఉన్నాయి, ట్యూమర్స్ ఉన్నాయి, చిన్నప్పటి నుంచి కొన్ని అనామలీస్ ఉన్నాయి, వాటికి కావాల్సిందే సర్జరీ. కానీ ఈ 30,000 మంది అందరూ కూడా మెకానికల్ బ్యాక్ పెయిన్తో సఫర్ అయినవాడు. ఇప్పుడు మీరు, నేను, ఇక్కడ ఉండే కెమెరా, వీళ్ళందరూ కూడా సఫర్ అవుతారు. ఎందుకు వీళ్ళకి కెమెరా ఎట్లా పట్టుకోవాలా, ఎర్గనామిక్స్ ఎవరు నేర్పించలేదు. ఇలా పట్టుకుంటే నొప్పి అవుద్ది, కానీ ఎలా పట్టుకుంటే నొప్పి కాదు. ఎత్తేటప్పుడు మోకాలు బెండ్ చేసి లేపాలి, పడుకునేటప్పుడు మీ దిండు సరిగా ఉండాలి, మీరు కార్ డ్రైవ్ చేసేటప్పుడు మీ సీట్ 90 degrees ఉండాలి, మీ ఎల్బోస్ బెండ్ ఉండాలి, కంప్యూటర్ వాడేటప్పుడు మీ మోచేయి కంటే కింద ఉండాలి మీ టేబుల్, మీ మానిటర్ ఐబ్రో లెవెల్లో ఉండాలి. అంటే బోలెడన్ని వస్తువులు ఉన్నాయి మీ శరీరాన్ని ట్రబుల్ చేసేవి. నేను అందుకని 3-4 పేజీలు ప్రిస్క్రిప్షన్ రాస్తా. ఇవన్నీ కొంచెం లెబోరియస్, బట్ ఒక మనిషి 4-5 లక్షల రూపాయలు డబ్బులు జమ చేసుకొని ఆపరేషన్ చేసుకోవాలా, మానసిక, దాని తర్వాత గ్యారంటీ ఉంటాడో లేదో కూడా తెలియదు, నోబడీ కెన్ గ్యారంటీ. ఆయన మనిషిని సేవ్ చేసినప్పుడు వచ్చేటువంటి ఆనందం చాలా గొప్పది. అది నేను రోజు ఎంజాయ్ చేస్తున్నా. ఇప్పుడు కూడా ప్రతిరోజు నా దగ్గర అట్లీస్ట్ 10 మంది వస్తారు ఆపరేషన్కి అడ్వైస్ వచ్చి. ఇప్పుడు కూడా నేను వచ్చినప్పుడు ఒక కాల్ వచ్చింది, 19 years బాయ్, వాళ్ళ ఫాదర్ మెసేజ్ చేశాడు, సార్ ఈజ్ గాట్ ఎ డిస్క్ బల్జ్ ఇన్ L4-5, ఈజ్ అడ్వైజర్ సర్జరీ. నేను చెప్పాను అడ్వైస్ ఈజ్ కరెక్ట్ యాజ్ పర్ సర్జన్స్ పీవీ పాయింట్. బట్ 19 years కూడా ఆపరేషన్ చేసేస్తే వాడి ఫ్యూచర్ ఏంది, వాడు క్రికెట్ ఆడొద్దా ఇంకెప్పుడు లైఫ్లో? సో దట్ ఈస్ ద మోస్ట్ డేంజర్. అర్థమైందా? సార్ సారీ, నా పర్సనల్ క్వశ్చన్ ఒకటి ఉంది. చెప్పండి సార్. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా 30,000 మందిని సర్జరీ నుంచి వెళ్ళి కాపాడినారు అని చెప్పేసి. చాలా మంది డాక్టర్స్ 30,000 అంటే అన్ని 4 lakhs అట్లా ఉంటాయి కదా, మీరు ఎందుకు చెప్పినారు? మీ ముఖ్య ఉద్దేశం ఏంది, మీ ఇంటెన్షన్? నేను ఎందుకు చెప్పాను, నేను రికార్డ్ చేస్తాను కాబట్టి ఆ నంబర్ వచ్చింది. ఇంకా ఎక్కువ మంది కూడా ఉండొచ్చు.
నేను ఎందుకు చెప్తున్నానంటే బహుశా ఒకరిద్దరికి నేనే ఆపరేషన్ చేయొచ్చు, ఎందుకంటే ఒకరికి ట్యూమర్ ఉండింది, ఒకరికి రికవర్ కాలేదు, అవుట్ ఆఫ్ కంట్రోల్. మనం ఏం దేవుళ్ళం కాదు కదా, ఏదో ఒక చిన్న ఫార్ములా తయారు చేశాను, దాన్ని నేను యూజ్ చేస్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే మీరు ఒకసారి ఆపరేషన్కి పోయే ముందు ఒకసారి ప్రయత్నం చేయాలి మనిషి. ఒక ఇన్వేజివ్ ప్రొసీజర్కి పోయే ముందు మీరు మీ జాగ్రత్తలు, మీరు మీ డిసిప్లిన్ని, మీ లైఫ్ని సరి చేసుకుంటే రికవర్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ డాక్టర్లు ఏమీ నయం చేయటంలే, బాడీ నయం చేస్తుంది. జ్వరం వచ్చినప్పుడు ఇచ్చే యాంటీబయాటిక్ ఉన్న బాడీ నయం చేస్తే ఏం చేయదు, అది కొంచెం బ్యాక్టీరియా లోడ్ని తగ్గిస్తుంది, బాడీ రికవర్ అయిపోద్ది ఆటోమేటిక్. సో కాబట్టి మనుషుల్ని కాపాడడం అనేది ఒక డాక్టర్ పని. వాళ్ళు కూడా కాపాడతారు, మా కొలీగ్స్ అందరూ కాపాడతారు, సర్జరీ చేసి సీరియస్ కాంప్లికేషన్ కాపాడతారు కదా. ఇది నేను స్పెషల్గా ఎందుకు చెప్పాను అంటే చాలామంది అనవసరంగా ఓపిక లేకుండా పరిగెత్తి ఎక్కడ పడితే అక్కడ ఆపరేషన్ చేయించుకుంటారు. అలా చేయదు, కొంచెం టైం ఇవ్వండి, మీరు చేసే తప్పుల్ని సవరించుకోండి, చదవండి. ఇప్పుడు ఇదంతా నాలెడ్జ్ మనం టీవీకి ఇస్తున్నాం కదా, వింటే వాళ్ళ ఆహార నియమాల గురించి ఎన్ని మాట్లాడాం, అవన్నీ మార్చుకోవచ్చు కదా. మార్చుకుంటే మీకు ఒక్క అవకాశం శరీరం మీకు ఇస్తుంది, దాన్ని మనం వాడుకోవాలి. పేషెంట్స్ కూడా ఈ మధ్యలో ఎట్లా అయిపోయారంటే సర్జరీ చేస్తేనే వాళ్ళు బాగా అవుతారు కావచ్చు అని మైండ్ సెట్ లో అయిపోయినారు. వాళ్ళకి ఏం చెప్తాం, మీ మైండ్ సెట్ని మార్చుకోవాలా, సర్జరీ అవసరమైతే తీసుకోవాలా. కానీ ఒక హెల్తీగా 30-40 ఏళ్ళు కుర్రాడు మంచి చక్కగా ఉన్నాడు, సడన్గా ఈరోజు ఏదో నొప్పి వచ్చింది, ఫస్ట్ ఒక 2-3 వారాలు పడుకోవాలా, పడుకుంటే నడుము నొప్పి సగం పోతుంది. ఆపరేషన్ ఎవరికి అవసరం అంటే మీరు 3-4 వారాలు పడుకున్నారు, ఫోన్లు టీవీలు చూడడం లేదు, టైంకి తింటున్నారు, అంటే ఒక సరైన క్రమశిక్షణలు ఉన్నారు, అయినా ప్రతిరోజుకి మీకు పెరిగిపోతూ ఉంది అంటే దెర్ ఇస్ సమ్ సీరియస్ ప్రాబ్లం. కానీ అలాగే ఉంటే ఇంకో 2 వారాలు మీరు తీసుకోవచ్చు. అంటే ఓపిక, సహనం అనేది దీనికి ఒక మెయిన్ ఫార్ములా. పాత రోజుల్లో ఏం చేసేవాళ్ళు, బ్యాక్ పెయిన్ అంటే ఆర్మీలో ఉన్నప్పుడు 3 నెలలు బెడ్ రెస్ట్ ఇచ్చేవాళ్ళు, బాగా అయిపోయాడు ఆటోమేటిక్గా. ఎంఆర్ఐ లేదు, డిస్క్ బల్జ్ లేదు, సర్జరీ లేదు, ఫిజియోథెరపీ ఏమీ లేదు, ఓన్లీ పడుకుంటేనే బాగా అయిపోయారు. ఎందుకు, అన్ని లోపలికి వెళ్ళిపోయేవాళ్ళు, చక్కగా అయిపోయేవాడు. కానీ ఈరోజు మీరు ఇప్పుడు ఈయనకు 3 వారాలు నేను బెడ్ రెస్ట్ ఇస్తే ఆయన ఉద్యోగం వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు డేంజరస్ సిచ్యువేషన్ ఉంది. ఐటీ కంపెనీస్లో 3 నెలలు రెస్ట్ చేయడం అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్ కదా. సో ఇవన్నీ పాటిస్తే పట్టుకోవచ్చు. థ్యాంక్ యూ సార్.